అల్లూరి సీతారామరాజు అల్లూరి సీతారామరాజు అల్లూరి సీతారామరాజు విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్. ఈ రోజు ఇద్దరు మహనీయులకు సంబంధించినటువంటి రోజు. ఒకరేమో అల్లూరి సీతారామరాజు గారు, మరొకరేమో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. అల్లూరి సీతారామరాజు గారికి సంబంధించి ఇది వర్ధంతి, ఇది పరమపదించిన రోజు, 101వ వర్ధంతి. అల్లూరి సీతారామరాజు గారు ఆయన జీవించింది కేవలం 27 సంవత్సరాలు. ఈ భూమి మీద ఆయన జీవించింది కేవలం 27 సంవత్సరాలు మాత్రమే. కానీ ఈ స్వల్ప కాలాన్ని సద్వినియోగం చేసుకున్న, దేశమాత కోసం ప్రజల కోసం సద్వినియోగం చేసుకున్న చరితార్థుడు, చరిత్రకారుడు స్వర్గీయ అల్లూరి సీతారామరాజు గారు. మన్యం ప్రజల, గిరిజనుల, అటవీపుత్రుల, వనవాసీలను ఆంగ్లేయుల కబంధ హస్తాల నుండి రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా వాళ్ళను విముక్తులను చేసేదానికోసం తన జీవితాన్ని అంకితం చేసిన, ఆత్మ బలిదానం చేసిన అమరజీవి స్వర్గీయ అల్లూరి సీతారామరాజు గారు. ఆయన ఒక విప్లవ వీరకిషోర్. ఆయన జీవితం, ఆయన జీవన విధానం తరతరాలకు, యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. ఇక రెండవ వారు విశ్వకవి రవీంద్రుడు. భారతదేశంలోనే కాక ఆసియా ఖండంలోనే తొలిసారిగా మొట్టమొదటిగా నోబెల్ ప్రైజ్ పురస్కార గ్రహీత ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. భారతదేశంలోనే కాదు, ఆసియా ఖండంలోనే. ఆయనకు సంబంధించి జయంతి కార్యక్రమం, 164వ జయంతి. నోబెల్ పురస్కార గ్రహీతగా భారతదేశానికి, ప్రపంచంలో ఒక గుర్తింపు తెచ్చారు. ఆయన వ్రాసినటువంటి గీతాంజలి అనే పద్య కావ్యానికి ఆయనకు నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. రెండవది, ఆయన వ్రాసినటువంటి జనగణమన, ఇది జాతీయ గీతంగా చేయడం జరిగింది. ఇది ఒక గర్వకారణం. మూడవది, ఆయన స్థాపించినటువంటి శాంతినికేతన్ విద్యాలయం మొత్తము విద్యాలయాలకే ఒక తలమానికంగా, ఆదర్శంగా నిలిచింది. కాబట్టి అటువంటి విశ్వకవి రవీంద్రుని యొక్క జీవితం ఆదర్శం, అనుసరణీయం, మార్గదర్శకం, స్ఫూర్తిదాయకం.